నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా 4వ భాగం. తుల్య మనసంతా ఉల్ఫ్ మీద ప్రేమతో నిండిపోయింది. వాడికి 2 నెలలు నిండాక 3 నెలలో జేమ్స్ వాడిని తీసుకొచ్చి ఇచ్చాడు ఆమెకి. అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు వాడితో తుల్య బాగా. ఇప్పుడు అర్కని అలా తడిపేసరికి ఆమెకి కోపం వచ్చేసింది. ఉల్ఫ్ అలా చూసేసరికి కోపమంతా కరిగిపోయింది తుల్యభాగలో. నవ్వి తన చేతులని చాచింది తుల్య. ఉల్ఫ్ అంత వేగంగా పరుగు తీయగలదని అస్సలు ఊహించలేదు అర్క. అతను చూస్తూ ఉండగానే మెరుపు వేగంతో మెట్లెక్కి తన ముందరి కాళ్ళని తుల్యభాగ నడుం మీద ఉంచి చిన్నగా అరుస్తూ ఆమె మొహమంతా నాకేసింది ప్రేమగా ఉల్ఫ్. తుల్యభాగ ఉల్ఫ్ని ప్రేమగా కౌగిలించుకుంది. అర్క మొదటి అంతస్తులోకి చేరుకునేసరికి వాళ్ళిద్దరూ సర్దుకున్నారు. తుల్యభాగ ఉల్ఫ్ నుదుటికి తన నుదురు ఆనించి కళ్ళు మూసుకుని ఉంది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అర్కదీప్కి ముచ్చటగా అనిపించింది. ఇంటికి వెళ్ళగానే తను కూడా ఒక కుక్కపిల్లని తెచ్చుకుని పెంచుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అంతలోనే తమ పరిస్థితి కళ్ళ ముందు మెదిలి ఆ ఆలోచనని అణిచేసుకున్నాడు. చిన్నగా గొంతు సవరించుకున్నాడు. తుల్యభాగ తేరుకుని లేచి నిలబడి నవ్వుతూ అతన్ని తన స్టూడియోలోకి ఆహ్వానించింది. అతను ఆసక్తిగా లోపలికి అడుగుపెట్టాడు. లైట్లు వెలిగాయి. విశాలమైన ఆ గది మరొక ప్రపంచంలా ఉంది. ఎదురుగా విశాలమైన ఫ్రెంచ్ విండో, అంటే ఫ్లోర్ టు సీలింగ్ అద్దాల కిటికీ ఉంది. బయట చీకట్లు ముసురుకోవడంతో ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్దం లీలామాత్రంగా వినిపిస్తోంది. ఆమె కట్టెళ్ళు వేసేసింది. అతను అర్థం చేసుకున్నాడు. ఆ చీకటి, ఆ వాతావరణం ఆమెకి గతాన్ని గుర్తుకు తెస్తోంది. ఆ షెల్ఫ్లో ఉన్న బొమ్మలన్నీ నువ్వు చేసినవేనా? గాజు అలమారా దగ్గరికి నడిచి ఆసక్తిగా చూశాడు ఆర్కదీప్. ఆమె చిరునవ్వుతో అతని దగ్గరికి వచ్చి నిలబడి చప్పట్లు కొట్టింది సున్నితంగా. ఆర్క ఆమె వైపు తిరిగాడు. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు? తల్లి బిడ్డని ఎత్తుకుని తన స్తన్యాన్ని ఇస్తున్న గాజు బొమ్మ చేతిలోకి తీసుకుని అపురూపంగా చూస్తూ అడిగాడు. ఆమె నుంచి సమాధానం రాదని గుర్తుకు రావడంతో అతని కొన్ని నిమిషాలు పట్టింది. ఆ బొమ్మని పరీక్షగా చూసి పని ఆపి తలెత్తి ఆమె వైపు చూశాడతను. ఆమె తననే తదేకంగా చూడడం గమనించి ఇబ్బందిగా కదిలి ఆ బొమ్మని తిరిగి షెల్ఫ్లో పెట్టేశాడు. ఆమె 5 వేళ్లు చూపించింది. ఓ, 5 ఏళ్ల నుంచి చేస్తున్నావా? మరి తయారైన వాటిని ఏం చేస్తావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె చేత్తో డబ్బు అని సైగ చేసింది. అంటే ఈ బొమ్మలని అమ్ముతావా? ఆశ్చర్యపోయాడు. ఆమె చిరునవ్వుతో తల ఊపింది. సూపర్! నేర్చుకుంటూ ఆ గదిలో వేళ్లాడుతున్న పెయింటింగ్స్ని చూస్తూ ఆమె పని చేసుకునే టేబుల్ దగ్గరికి వచ్చాడు. అంతా నీట్గా ఉంది. గాజు పగిలిపోతుంది కదా వేడెక్కితే. మరి ఎలా తయారు చేస్తావు? ఆసక్తిగా అడిగాడు అతను. ఆమె చిన్నగా నవ్వింది. అతన్ని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని తను ఒక పెన్ డైరీ తీసుకుని రాయడం ప్రారంభించింది. అతను లేచి ఆమె వెనుకకి వచ్చి నిలబడి చదవడం ప్రారంభించాడు. ప్రత్యేకమైన శిల్పకళ కోసం జోరా సిలికేట్ గ్లాస్, సోడా లైమ్ గ్లాస్ లేదా కలర్ గ్లాస్ వాడతారు. వాటిల్లో శిల్పానికి అవసరమైన ఆకారం, బలం దృష్టిలో ఉంచుకుని గ్లాస్ని ఎంచుకుంటాను నేను. అలా తెచ్చిన గ్లాస్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో, అంటే 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ అన్నమాట, టార్చ్ లేదా కిల్న్ అనే పరికరాల ద్వారా వేడి చేస్తాను అని రాయడం పూర్తి చేసి ఆ పరికరాలని అతనికి చూపించింది తుల్యభాగ. టార్చ్ అంటే మామూలు టార్చ్ లైట్ కాదని, కాగడ లాంటిదని అర్థమైంది అతనికి. అతను ఆసక్తిగా చదవడం గమనించి చిరునవ్వుతో తిరిగి రాయడం ప్రారంభించింది తుల్యభాగ. వేడి చేసిన తర్వాత అది మృదువుగా మారి సులభంగా మలచగలిగే స్థితిలోకి వస్తుంది. ఇక గ్లాస్ని వేడి చేశాక ఆకారాన్ని మలచాలి. వేడెక్కిన గ్లాస్ని స్టీల్ టూల్స్, స్పైనర్లు, మౌల్డ్లు లేదా చేతి నైపుణ్యం ద్వారా అవసరమైన రూపంలోకి తీసుకువెళ్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతి వాడతాను. గ్లాస్ ద్రవంలా ఉన్నప్పుడు గాలి ఊదడం, అలానే పట్టకారాలలో లాగి ఆకారాలను తయారు చేయడం, ద్రవాన్ని జాగ్రత్తగా రబ్బర్ గ్లాసులో నొక్కడం లాంటివి పద్ధతులన్నమాట. ఇక తర్వాతి స్టేజ్ శిల్పాన్ని చెక్కడం. గ్లాస్ కొంత కఠినంగా మారిన తర్వాత పదునైన పరికరాలలో కానీ, లేజర్ లేదా డైమండ్ కట్టర్స్తో కానీ మెల్లగా కత్తిరించి చెక్కుతాను. దీనివల్ల సున్నితమైన డిజైన్లు, ఆకృతులు ఏర్పడతాయి. ఆ తర్వాత స్టేజ్ అన్నీలింగ్ ప్రాసెస్ అన్నమాట. రాయడం ఆపి అతని వైపు చూసింది తుల్యభాగ.
బోర్ కొడుతోందా? సైగ చేసింది. అతను తల అడ్డంగా ఊపాడు. చాలా ఆసక్తికరంగా ఉంది అన్నాడతను. ఆమె తిరిగి రాయడం ప్రారంభించింది. అతను ఆమె భుజాల మీద చేతులు వేసి తిరిగి తొంగి చూశాడు ఆ డైరీలోకి. ఈసారి వుల్ఫ్ ఏమీ అల్లరి చేయకుండా ఒక మూలగా కూర్చుని జాగ్రత్తగా ఆర్కని గమనిస్తూ ఉంది. నా వల్ల? సన్నగా అడిగింది అపనమ్మకంగా అనురాగ. ఆమె కంఠం వణకడం అతనికి తెలుస్తూనే ఉంది. అయినా మిత్ర అనురాగ వైపు చూడడానికి సాహసించలేదు. నువ్వు నన్నలా రెచ్చగొట్టి ఉండకపోతే నేను పశువులా ప్రవర్తించి ఉండేవాడిని కాదు. ఇంత పెద్ద తప్పు నా వల్ల జరిగి ఉండేది కాదు అన్నాడు కార్ గేర్ మార్చి ముందుకు పోనిస్తూ. మిత్ర, పెద్ద తప్ప? అనురాగ మొహం తెల్లగా పాలిపోయింది. ముందు కారు ఆగడంతో అతను బ్రేక్ వేయవలసి వచ్చింది. అతను గుండెల నిండా బలంగా గాలి పీల్చుకున్నాడు. ఆమె వైపు తిరిగాడు. ఆమె మెడ చుట్టూ ఉండవలసిన దుపట్టా ఒళ్ళోకి జారిపోయి ఉంది. ఆమె జుట్టు చెదిరిపోయి కాటుక కళ్ళు తడిదేరి ఉన్నాయి. లేత గులాబీ రంగు పెదవులు అదురుతున్నాయి. అవేమీ కాదు అతను చూస్తున్నది. మెడవంపులో ఎర్రగా కమిలిపోయి ఉన్న తన పంటి ఘాట్లని. భయంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అపనమ్మకంగా చూశాడు ఆ గాయం వైపు. అనురాగ, ఐఎమ్ సో సారీ అంటూ ఆమె దగ్గరికి జరిగి ఆ గాయాన్ని తాకబోయాడు. అప్పుడు కొట్టింది ఆమె అతన్ని. చాచిపెట్టి చెంప మీద కొట్టింది. నన్ను ముట్టుకోకు ఆగ్రహంతో కళ్ళెర్రజేసి అంది. అతను కిమ్ అనలేదు. కనీసం ఎరుపెక్కిన తన చెంపని తడుముకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు మిత్ర. తనకి ఆ శిక్ష పడవలసిందే అనుకున్నాడు. ఇంత అందమైన అనుభవాన్ని తన మాటలతో కలుషితం చేసిన మిత్రదీప్ మీద అనురాగకి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఆమె కోపాన్ని అతను మరొక రకంగా అర్థం చేసుకున్నాడు. తమ్ముణ్ణి ప్రేమిస్తూ అన్నగారి చేత ఇలా అవమానించబడితే ఏ ఆత్మాభిమానం కల ఆడపిల్లకి కోపం రాదు? కోపం కాదు, అసహ్యం కూడా వేస్తుంది. అతను చిన్నగా గొంతు సవరించుకున్నాడు. రాగా, నన్ను నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ఉండగానే వెనక నుంచి బయ్యమని హార్న్ వినిపించడంతో కార్ని కోపంగా ముందుకు దూకించాడు అతను. అతనికి ఆమెని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడవాలని ఉంది. ఆమె కోపం పోగొట్టాలనుంది. కానీ ఒక స్నేహితుడిగా కూడా ఆమెను తాకే అర్హతని పోగొట్టుకున్నాడు. అతని మనసంతా ఆవేదనతో నిండిపోయింది. కార్ని రోడ్డు పక్కన ఆపాడు. నిన్న జీవితంలో క్షమించను. నా మనసుని బాధ పెట్టావు. మన స్నేహాన్ని పాడు చేశావు. అరచేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అనురాగ. తన ప్రేమని మిత్ర అర్థం చేసుకోలేదు అన్న బాధ కన్నా అతనిలో తన పట్ల కొంత కూడా అనురాగం లేదన్న చేదు నిజం ఆమెని బాగా గాయపరిచింది. హఠాత్తుగా ఆమెని తనని చూసుకోవడానికి రాబోతున్న పెళ్లి కొడుకు గుర్తొచ్చాడు. అరచేతుల్లో నుంచి మొహం ఎత్తి తన దుప్పట్టాతో మొహం తుడుచుకుంది. రేగిన జుట్టుని సవరించుకుంది. అతను ఆశ్చర్యంగా గమనించాడు ఆమెని. నన్ను ఇష్టపడేవాడు నన్ను ఇలా చూస్తే తట్టుకోలేడు. నీకు చెప్పడం మర్చిపోయాను కదూ, నన్ను ఒక అబ్బాయి చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు చెప్పి దుపట్టాని మెడ చుట్టూ కప్పుకుంది. అతను వారించేలోపుగా కారు తలుపు తీసుకుని దిగిపోయి బలంగా తలుపు వేసేసింది. మిత్రతో అబద్ధం చెప్పినందుకు ఆమె బాధపడలేదు. తను ఆ విషయం చెప్పగానే అతని కళ్ళలో కనిపించిన షాక్ని తలుచుకుని పెదాలు బిగించి వర్షంలో ఫుట్పాత్ మీద పరుగు తీసింది. కానీ ఆమె చెప్పిన అబద్ధం తమ మధ్య మరింత దూరం పెరగడానికి కారణమవుతుందని ఆమె ఊహించలేదు. ఈర్ష్యతో అయినా అతను తన దగ్గరికి వస్తాడని అంత కోపంలో కూడా ఆశపడింది. అతను తేరుకుని కారు దిగేసరికి ఆమె 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది. కానీ భయంకరమైన వర్షం వాడి ముళ్ళు అయ్యి శరీరాన్ని గాయపరుస్తూ ఉంటే అంతకన్నా ఎక్కువ దూరం కదలలేకపోయింది. రాగా, నీకేమైనా పిచ్చా? అతను ఆమె చేతిని బలంగా పట్టుకుని తన వైపు లాగుతూ అరిచాడు. వదులు నన్ను. నువ్వు నన్ను తాకడం కూడా నాకు ఇష్టం లేదు. తిరిగి అరిచింది. డ్రామాలాపు అంటూ ఆమె మాట వినిపించుకోకుండా బలవంతంగా కారు వైపు ఈడ్చుకెళ్లాడు మిత్ర. ఆమెని సీట్లో కూలేసి తలుపు మూశాడు. ఆమె మరొకసారి కార్ తలుపు తెరవబోయింది. ఇందాక కారులో జరిగినది ఇప్పుడు నడి రోడ్డు మీద జరుగుతుంది. అప్పుడు నిన్ను ప్రేమించిన వాడికి ఏమని సమాధానం చెప్పుకుంటావు? వాడు సరే, మీ అమ్మా నాన్నలకి ఏమని చెప్తావు? కోపంగా అరిచాడు మిత్ర. మిత్ర ప్రశ్నకి అనురాగ సమాధానం చెప్పలేదు. తనని ప్రేమిస్తున్నవాడు ఎవడూ లేడని అరిచి చెప్పాలని అనిపించింది. అలా అబద్ధవాడే పరిస్థితి తనకి కల్పించినందుకు మిత్ర మీద విపరీతమైన కోపం ముంచుకొచ్చింది అనురాగకి. అతని వైపు చీత్కారంగా చూసి మొహం తిప్పుకుంది. మిత్ర మనసు చివుక్కుమంది. ఆమె కళ్ళలో స్నేహాన్ని, ఇష్టాన్ని చూశాడు. కొండకుచో కోపాన్ని కూడా చూశాడు. కానీ ఇలా అసహ్యాన్ని, చీత్కారాన్ని, నిరాకరణని చూడలేదెప్పుడు. గుండెని బలంగా పిడికిలతో పెట్టి నలిపేసినట్టుగా అయ్యింది.
బాధని, ఆవేదనని మనసులోనే అణిచేసుకుని కోపాన్ని ముసుగుగా వేసుకున్నాడు. మిత్ర విసురుగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని ముందుకు పోనిచ్చాడు. వాళ్ళు పూర్తిగా హాస్పిటల్ నుంచి 1 కిలోమీటర్ కూడా దూరం రాలేదు. ఆమె ఇల్లు అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంది. మామూలుగా అయితే 10 నిమిషాల్లో చేరిపోవచ్చు, కానీ వర్షం ఉధృతం అవ్వడం వలన కార్ని చాలా మెల్లగా పోనిస్తున్నాడు అతను. అప్పటికే గంట గడిచిపోయింది. ఆమె ఇల్లు మరొక 2 కిలోమీటర్లలో వస్తుందనగా రోడ్డు మీదకొచ్చేస్తున్నాయి అని చెప్పి ఆ రోడ్డుని బ్లాక్ చేసేశారు. అసలు ఆ వాతావరణంలో బయట తిరగడమే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. ఎలా ఇప్పుడు అడిగిందామె. అతను సమాధానం చెప్పలేదు. కార్ని రివర్స్ చేశాడు. హాస్పిటల్లో నుంచి తన ఇల్లు దగ్గర. అసలు ముందే ఆ పని చేసి ఉండవలసింది అనుకుంటూ అతను కార్ని వేరే రోడ్డు మీదకి పోనిచ్చాడు. చుట్టూ తిరిగి వెళ్ళడం అవుతుంది, కానీ ఆ రోడ్ అప్పులో ఉండడంతో నీళ్లు నిలిచే అవకాశం లేదు. ఎక్కడికి? నన్నిక్కడ దింపు, నేను నడిచి వెళ్ళిపోతాను, కోపంగా అంది అనురాగ. మిత్ర ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాడు. ఆమె తనని రెచ్చగొట్టేలా మాట్లాడితే ఈసారి ఏం చేస్తాడో తనకే తెలీదు అనుకున్న మిత్ర తన ఏకాగ్రత మొత్తం రోడ్డు మీద ఉంచాడు. కారాపు, కోపంగా అరిచింది అనురాగ. మిత్ర ఆమె వైపు చూడను కూడా చూడలేదు. అతి కష్టం మీద అరగంట తర్వాత తమ ఇంటి గేట్ లోపలికి కార్ని పోనిచ్చాడు. వాచ్మ్యాన్ గేటు ముయ్యడం గురించి పట్టించుకోలేదు అతను. విసురుగా కారు దిగి ముఖద్వారం దగ్గరికి పరుగు తీశాడు. ఆమెని అక్కడ ఉంచి బట్టలు మార్చుకుని హాస్పిటల్కి తను వెళ్లాలని మిత్ర ఉద్దేశం. అందుకే కార్ లాక్ చేయడం గురించి ఆలోచించలేదు అతను. అనురాగ కొన్ని నిమిషాలు అలానే కారులో కూర్చుంది. ఆమెకి ఒళ్ళు మండిపోతోంది మిత్ర ప్రవర్తనకి. మొగుణ్ణి కొట్టే మొగసాలకెక్కింది ఎవరితో, మిత్రలాంటిదే అనుకుంది కక్షగా అనురాగ. ముద్దు తాను పెట్టుకుని తప్పు తనదన్నట్టుగా గొడవ పడుతున్న అతనికి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో చూసింది. మెసేజ్. తన బాస్ మిత్రదీప్ నుంచి. గెట్ ఇన్ అన్న మెసేజ్ అది. పళ్ళు నూరుకుంది అనురాగ. ఇంత డిమాండింగ్గా ఉంటే నీతో సర్దుకోవడం చాలా కష్టం మిత్ర, కోపంగా అరిచింది. ఆమె మాటలు ఆ వర్షపు హోరులో కలిసిపోయాయి. తడిబట్టలు చికాకుని కలిగిస్తుంటే ఇక చేసేది లేక కారు దిగి తాళాలు తీసి కార్ లాక్ చేసింది. పరుగున కారిడార్లోకి చేరుకుంది. హాల్లో ఎక్కడా అతను కనిపించలేదు. తన గదికి పోయుంటాడు కసిగా అనుకుంటూ కార్ తాళాలని ఎదురుగా ఉన్న టేబుల్ మీద బౌల్లో వేసింది అలవాటు ప్రకారం. వీధి తలుపు మూసి గడియ వేసి మెట్లెక్కి గెస్ట్ రూమ్ వైపు నడిచింది. అక్కడ అంతకుముందు తను చాలాసార్లే ఉంది రాత్రులు. నీల్ గది 2వ అంతస్తులో ఉంది. అందరూ సరదాగా గడిపేవారు. ఆంటీ, అంకుల్, తను, ఆర్క, మిత్ర, నీల్ హాల్ మధ్యలో కూర్చుని చైనీస్ చెక్కర్, లూడో, వైకుంఠపాళి, బిజినెస్, అంత్యాక్షరి ఇలా ఎన్నో ఆడేవాళ్ళు. అంకుల్ చనిపోవడంతోనే ఆ ఇంటి ఆనందం కూడా హారతి కర్పూరంలా కరిగిపోయిందేమో అనిపించింది అనురాగకి. ఆలోచిస్తూనే గెస్ట్ రూమ్ దగ్గరికి చేరుకుంది. కానీ తన బట్టలు లేవు. ఆమె మనసు తెలిసినట్టుగా మిత్ర తన గదిలో నుంచి వచ్చాడు. ఆమెకి బట్టలు అందించాడు. అతని షార్ట్, టీషర్ట్. నీవు వద్దు, ఆర్కవి తీసుకుంటాను ఖచ్చితంగా చెప్పేసి చనువుగా ఆర్క గదిలోకి వెళ్ళిపోయిన అనురాగ వైపు చూస్తూ నిలబడిపోయాడు మిత్ర. ఒక్క నిమిషం ఆమె వెనక్కి తిరిగి మిత్రవైపు చూసి ఉంటే అతని కళ్ళలో బాధ ఆమె చూడగలిగేది. కానీ ఆమె తన బాధలో తను ఉంది. అతని బట్టలు వేసుకున్నాక అతని పరిమళం తనని చుట్టుకుంటే తట్టుకుని అతనికి దూరంగా ఉండడం అనేది అస్సలు సాధ్యం కాని పని. పరిస్థితులు ఎలాంటివైనా బయట వాతావరణం బీభత్సం, ఇంట్లో ఏకాంతం, శరీరం మీద అతని బట్టలు తనని అతని వైపుకు తోస్తాయని ఆమెకి బాగా తెలుసు. ఆత్మాభిమానం వదిలేసి అతన్ని దేవరించుకునే పరిస్థితికి దిగజారిపోతుంది. తనని ప్రేమించమని, దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకోమని, ఒకే ఒక్క ముద్దు ఇవ్వమని. స్టాప్ ఇట్, తనని తానే తిట్టుకుంది అనురాగ. కోపంగా ఆర్క టీషర్ట్, ట్రాక్ ప్యాంట్లు తీసుకుని గెస్ట్ రూమ్లోకి నడిచి బాత్రూంలోకి దూరింది. వేడి నీళ్ల స్నానం చేస్తుంటే మెడమీది గాయం మంట పుట్టింది. కోపం, బాధ, తీయని అలజడి కలిపి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేసాయి. గట్టిగా కళ్ళు మూసుకుంది. బయట మిత్ర పరిస్థితి మరొకలా ఉంది. వేడి చేసిన గ్లాస్ని నేరుగా చల్లబరచలేము కాబట్టి కిల్న్లో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గిస్తూ చల్లబరచాలి. ఇది గ్లాస్లో పగుళ్ళు, బీటలు రాకుండా కాపాడుతుంది. దీన్నే అన్నీలింగ్ ప్రాసెస్ అంటారు రాసింది తుల్యభాగ. చాలా ఓర్పు కావాలి కదా అడిగాడతను. అవునన్నట్టుగా తల ఊపింది. తర్వాత అడిగాడు అతను. పాలిషింగ్, ఆ తర్వాత ఫినిషింగ్ రాసింది. అతను చదివి ఆమె కళ్ళలోకి చూశాడు.
అతని కళ్ళలో ఆసక్తి చూసి ఆమె హుషారుగా రాయడం ప్రారంభించింది. శిల్పం పూర్తయ్యాక గ్లాస్ ఉపరితలాన్ని గ్రైండింగ్ లేదా పాలిషింగ్ చేసి మెరిసేలా చేస్తాను. ఈ శిల్పాలని మరింత అందంగా చేయాలంటే అదనపు రంగులు, ఎచ్చింగ్ లేదా స్ట్రింగ్ టెక్నిక్లు ఉపయోగిస్తాను. రాయడం పూర్తి చేసి డైరీ పక్కన పెట్టి తల పైకెత్తి కిందకి వంగి చూస్తున్న అతని వైపు చూసింది తుల్యభాగ. వావ్ అంటూనే అప్రయత్నంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అర్కదీప్. అతని ప్రయత్నం లేకుండానే జరిగిపోయిన చర్య అది. ఆమె కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూసింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఐఎమ్ సారీ తుల్య, ఈ ముద్దులో చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఇది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. నీ కష్టానికి, నీ టాలెంట్కి నేను ఇవ్వగలిగే బహుమతి అది మాత్రమే. తిరిగి వచ్చి ఆమె ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుంటూ ఆమె చేతులు పట్టుకుని అన్నాడతను. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. థ్యాంక్ యూ. అతని 2 చేతుల్ని గట్టిగా పట్టుకుని ఊపుతూ పెదవులు కదిలించే ప్రయత్నం చేసిందామె. అతను తనకి అర్థమైనట్టుగా చిరునవ్వు నవ్వాడు. అప్రయత్నంగానే ఆమె కొద్దిగా ముందుకు వంగి అతని మొహాన్ని తన అరచేతుల్లో బంధించింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె తన వైపు చూపించుకుని తర్వాత అతని మొహాన్ని చూపించి అప్పుడు గాజు శిల్పాలని చూపించింది. నా బొమ్మ చెక్కాలని అనుకుంటున్నావా? అదే నా మొహం అన్నాడతను ఆశ్చర్యంగా. ఆమె ఆనందంగా తల నిలువుగా ఆడించింది. నేను అంత గౌరవానికి తగను తుల్యభాగా అన్నాడు అర్క. ఆమె తల అడ్డంగా ఊపింది, అలా మాట్లాడొద్దు అన్నట్టుగా. అతను మొహాన్ని చూపించి తన బొటనవేలు చూపుడు వేలు కలిపి మిగిలిన వేళ్ళని నిలబెట్టి బావుంటుంది అన్నట్టుగా సైగ చేసింది. అతను శబ్దం వచ్చేలా నవ్వి తలదించుకున్నాడు. ఆమె స్వచ్ఛత అతనిలో మలినాన్ని కడిగి పారేసింది. ఆమెకి హాని చేయాలన్న అతని ఆలోచనలన్నీ మాయమైపోయాయి. ఆమె స్వచ్ఛమైన మనసు అతన్ని పునీతుడిని చేసినట్టుగా అనిపించింది అతనికి. తుల్యభాగా, నీ చేతుల మీదుగా శిల్పంగా మారాలంటే నేను ఆ అర్హత సంపాదించుకోవాలి. నాకు ఆ అర్హత వచ్చింది అనుకున్న రోజున నేనే నిన్ను అడుగుతాను. అప్పుడు కాదనకుండా ఈ పని చెయ్యాలి. నాకు మాటివ్వు అంటూ తన చేతిని చాచాడు. ఆమె చిరునవ్వుతో అతని చేతిలో చెయ్యి వేసింది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. బయట వర్షం పడుతూనే ఉంది. ఏకాంతం విచిత్రమైన అలజడిని కలిగిస్తుంటే ఆమె బిడియంగా తలదించుకుంది. అతను ఆమె గెడ్డం పట్టుకుని తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకు తెలియదు తుల్యభాగా. నేను నీలా కళాకారుణ్ణి కాను, బిజినెస్ మ్యాన్ని అంటూనే తను నోరు జారాడని గ్రహించాడు. ముందు తను ఆమెకి ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆవేశంలో నిజం చెప్పేశాడు. తన తండ్రి వ్యాపారాన్ని తన ట్విన్ తీసుకున్నప్పుడు తాను ఇద్దరిని వ్యాపారంలో భాగస్వాముల్ని చేశాడు తండ్రి. అలా తను ఇంటీరియర్ డిజైనింగ్, మార్కెటింగ్ వింగ్ చూసుకుంటున్నాడు. ఆమె తన వైపు అనుమానంగా చూడడంతో చిన్నగా నవ్వాడు. నేను ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నా కానీ మా బాస్ రకరకాల ఆర్టికల్స్ని అమ్మమని చెప్పడంతోనే సరిపోతుంది. నేను డిజైన్ చేసేది ఏమీ ఉంటుంది, బాస్ చెప్పేది చేయడం తప్ప. నా డిజైన్స్ని బాస్ పెద్దగా పట్టించుకోరు. అందుకే వ్యాపారిని అన్నాడు బాధగా మొహం పెట్టి. తుల్యభాగా సానుభూతిగా చూసింది. అర్క తుల్యభాగకి నిజం చెప్తాడా? అసలు అతని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినాలి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. మండే వరకు సెలవు.